ఏసీలో కూర్చొని మీరు ఒక మాట చెప్పండి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? నేనేం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులుందా లేదా మీకు? నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలో కూర్చొని మీరు ఒక మాట చెప్పండి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? హీరో హోండా కంపెనీ మీరు మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? నో, ఏదో ఒకటే నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని పిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి. అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్. మీరు చెప్తారా సార్? సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, how many kids he has given food to, how many pedavalla he has given food to, how many anathashram he has gone to, how many vruddhashram he has gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన్ని అడగండి. సార్ ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి, ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారో అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. ఆయనే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది. దట్ అందరికీ ఒకటే అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చేయించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చేపు పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా? ఎప్పుడైనా తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో, మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు. నేను పర్సనల్ గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలో? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because it's government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference.
వీఆర్ డూయింగ్ వాలంటరీ వర్క్. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. ఐ ఛాలెంజ్ దట్ మ్యాన్. Go in front of your chief minister, go in front of your MLA, go in front of your corporator and talk like this. Right now, if I give out my number, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of your locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. ఏం చేయరు, ఉట్టి నో చిక్ 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 చేయడానికి ఉంది, చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్న పిల్లల గురించి మెంటల్గా మాట్లాడుతున్నారు. ఏంటో వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్ లో? కాదు. సుప్రీం కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీం కోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్. చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు ఇది. నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ has become all our law system today. I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్తో ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? 100 కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా? మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరియస్ లైఫ్. బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ? కొంచెం ఆలోచించుకోండి. ప్రతిదీ జిహెచ్ఎంసీ కరప్ట్, పాలిటిషియన్స్ కరప్ట్, బ్యూరోక్రాట్స్ కరప్ట్, ఐఏఎస్ కరప్ట్, ఐపీఎస్ కరప్ట్, సుప్రీం కోర్ట్ కరప్ట్, దిస్ కరప్ట్. No one can deny this fact. We all know as Indians today why are lakhs of Indians leaving our country and going because of corruption. ఉండలేకపోతున్నాను ఇక్కడ, సరిగా రోడ్స్ లేదు. కానీ మనము ట్యాక్స్ కట్టేటప్పుడు కరెక్ట్గా టైంకి టైం నేను ట్యాక్స్ కట్టాలి. నెలకి నెల నేను జిఎస్టీ కట్టాలి. నెలకి నెల నేను కరెక్ట్గా నా అడ్వాన్స్, ప్రతి 3 monthsకి నేను నా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. దానికి ఈరోజు ఎనీ ఆఫ్ యూ కెన్ యూ గో టు గవర్నమెంట్ హాస్పిటల్? ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరే చెప్పండి. ఈ రోజు మీకు ఒంట్లో బాగాలంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా? ఎందుకు ట్యాక్స్ కట్టట్లేదా? మీరు నిజాయితీగా సంపాదించేసి ట్యాక్స్ కడుతున్నారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ అదే లేదు. అదే ఎందుకు ఫైట్ చేయట్లేదు? లక్షల మంది గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నారు, దానికోసం ఎవరు పోరాడటం లేదు. ఆ లైఫ్స్కి విలువ లేదు. జస్ట్ కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ. మీరు ఆలోచించుకోండి. దిస్ ఇస్ ఆల్ ఐఎమ్ సేయింగ్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే ఇస్ థింక్ వన్స్. ఒక్కసారి మీకు కొంచెం బుద్ధి, భయం, భక్తి ఏదైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆ ఆలోచనతో మీకు ఏ ఆన్సర్ వస్తుంది అదే ఉంటుంది. కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయొద్దు. దానికి సొల్యూషన్ చూసుకోండి. ప్రాబ్లం అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్. దెన్ రేపిస్తున్నారు, దెన్ అందరు మనుషుల్ని, అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు? అందరు మగాల్ని రౌండప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు? Why is the government not coming up with the law ki after 8 PM no man should be on the road? ఎందుకు ఆ లా రావట్లేదు? ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా. ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని? అది ఎందుకు మీకు ఆలోచన లేదు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ ఇంట్లో తల్లిలు, చెల్లిలు, అక్కలు ఎవరు లేరా మీ ఇంట్లో? వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి? మీరు పంపగలరా నైట్లో? మీరు ఒక్క మాట చెప్పండి. మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి, తాగేసి మగాలు ఉన్నాయి, మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు? అక్కడ పంపరు. ఎందుకు? బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద. సో మీ ఆ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా?
అడ్డదిడ్డంగా ఆల్కహాల్ అమ్మేస్తున్నారు, అడ్డదిడ్డంగా మందుల షాప్స్ పెడుతున్నారు. ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ ఆల్కహాల్? వాట్ అబౌట్ ద వయలెన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్? మందుతో వచ్చిన వయలెన్స్, ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు, చిన్న పిల్లల్ని కొడుతున్నారు తాగేసి. ఆ చిన్న పిల్లల లైఫ్కి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్కి విలువ? ప్లీజ్, టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ వాట్ ఐ థింక్ కలియుగ్. బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంతే. దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ టు కలియుగ్. బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా, ఇదే కలియుగం. ఈ కలియుగంలో ఒక్కటే అంటే, ఎవరు ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ధర్మో రక్షతి రక్షతః. అండ్ మీరు ఈరోజు మీ ధర్మంని చేయలేండి. నేను ఎందుకు ఈరోజు వచ్చాను? నాకు జ్వరం ఉంది, దగ్గు ఉంది, నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. ఎందుకు వచ్చానంటే టూ మచ్ దిస్ హెస్ బికమ్. చంపేస్తున్నారు. ఏం సాధిస్తున్నారో చంపటం వల్లే మీరు? పాపం ఆ తిట్టి కొట్టి బ్రతికేది 10 సంవత్సరం ఆ కుక్క, దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి? ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి, ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి, దాన్ని తిండి పెట్టుకోండి. ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు? 45 years not a single dog has bitten me, and you guys all know how much I interact with street dogs. ఉన్న లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను, ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను. ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు? మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా, మీలో కూడా ఏదో ఈవిల్ ఉంటుంది, అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ జోన్. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్స్, ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ, ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్, ఫస్ట్ ఫైట్ ఫర్ ద రేపిస్ట్ ఇన్ యువర్ నేబర్హుడ్స్. ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి. ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా, డెంగీ, చికున్ గున్యా కోసం, ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి. 7 lakh people die, not 7 lakh, I think 1 million people die annually all over the world. 10 lakh people, 10 లక్షలు అంటే మజాకా? 10 లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం? మస్కిటో బైట్స్ తో. అది మీకు అది ఆ 10 లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క వల్ల ఒక మనిషి చనిపోతే ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు? సెలెక్టిజం, స్టాప్ బీయింగ్ సెలెక్టివ్. నాకు లెక్కలేదు, I must be in thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్లోనే 86 ఉన్నాయి కుక్కలు పిల్లులు కలిసి. కొన్ని సేవ్ చేశారు, కొన్ని సేవ్ చేయలేకపోయారు. బికాజ్ వాళ్ళు వచ్చేదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు. సేవ్ చేసిన వాళ్ళు వి ఐదర్ రిలీజ్ దెమ్ బ్యాక్ బికాజ్ ఆ చెవులకి అది ఇది ఉంటుంది. సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ వే వి ఫౌండ్ దెమ్. సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్. తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు. అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ వీ పుట్ అప్ ఫర్ అడాప్షన్. నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది, కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్. యాక్సిడెంట్స్ డేలో ఒక 4 to 5 యాక్సిడెంట్స్ ఉంటాయి. పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్, పికప్ చేయటం, వెట్ దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళని సర్జరీ చేయటం, లేదంటే ఏదైనా మందులు పెట్టడం, వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది. డిసెంబర్ ఐ డిడ్ 86. మిగతా నేను ఐ థింక్ అట్లీస్ట్ 1000 ఐ మస్ట్ హ్యావ్ సేవ్డ్ ఇన్ 2025. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అప్రాక్సిమేట్లీ, నేను లెక్క పెట్టలేదు. నేను వెళ్ళను, అంబులెన్స్ వెళ్తుంది. నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా. అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు, క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు. ఇట్స్ నాట్ మై పెయిన్. ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్. ఇట్ ఈస్ నాట్ అ పెయిన్, ఇట్ ఇస్ స్టూపిడిటీ. ఇట్ ఈస్ హ్యూమన్ స్టూపిడిటీ. దట్స్ నేను ఈ రోజు వరకు మీ అందరి ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరం నుంచి తెలుసు. నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా? ఇప్పుడు వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి. అందరూ TV9, TV5 ఎవరైనా చెప్పండి. మీరు సుమన్ టీవీ, అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో? నేను 10 days ముందు కూడా నా NGO వాలంటీర్స్ మాట్లాడాను. లెట్ లా టేక్ ఇస్ కోర్స్, లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా, లా హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్. కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్, ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ కీప్ క్వైట్. నేనేం చెప్పాను, ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు. సో నేను ఐ హ్యావ్ టు టాక్. ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు. మైట్ బి ఇంకా నాకు తిట్లు పడతాయి, ఇంకా బూతులు చేసి వస్తుంది. మీకేం తెలుసు, మీరు 5 star ఉంటారు, మీరు ఇంట్లో ఉంటారు, మీరు పండిలు పోతారు, మీకు బుద్ధి లేదు, 100 తిట్టలు వస్తాయి నాకు. భూతలు తిడతారు నాకు, మామూలు భూతలు కాడు, ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు. నీకేం తెలుసు, నీకు చేస్తారు నాకు. ఐ డోంట్ కేర్. But via this press conference, I'm just reaching out to the people who have some humanity left in them. ఏదో కాన్షియన్స్ ఉన్నవాళ్ళు, ఏదో మనసు ఉన్నవాళ్ళు, ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు, just stand up for what is wrong. That's all I'm asking you. నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు. Just voice out what is wrong.
యూ డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్, యూ డోంట్ నీడ్ టు. మీకు ఈరోజు కుక్కలు ఇష్టం ఉండటం అవసరం లేదు, కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి, ఈ యూనివర్స్ మనకి క్షమించదు. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. యా, యా, నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు. వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను. ముందు ఏ కుక్క కరిచింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడి నుంచి. దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ. నాకు ఈరోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది, నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాగ్ పిక్డ్ అప్. ఇది నా మాట మీకు నేను ప్రెస్లో చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్. నేను దేవుడు కాదు అని ఊహించుకోవటానికి. నాకు మెసేజ్ వస్తే, కాల్ వస్తే ఐ విల్ కమ్, ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్. ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం 10 మందిని చంపద్దు. విక్టిమ్ ఐ విల్ హెల్ప్ నా. I only don't do for dogs. I am also associated with an anath ashram. నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను. నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టట్లేదు బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు. ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో, ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో